వెల్కమ్ టు మై ఛానల్ పేదరాశి పెద్దమ్మ కథలు. అనగనగా అందమైన పల్లెటూరు రామాపురం. అందులో మనం రామయ్య కుటుంబం గురించి తెలుసుకుందాము. ఆ ఊరిలో ఒక చిన్న రైతు రామయ్య. తన వ్యవసాయం మీదనే ఇల్లంతా నడుస్తుంది. రామయ్య చాలా చక్కగా వ్యవసాయం చేస్తాడు. ఆయన భార్య సీతమ్మ. వారికి 2 సంతానము, దాత్రి, ధరణి. రామయ్యకు 2 ఆవులున్నాయి. గంగ, మంగ అని వాటిని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాడు. వాటికి కూడా రామయ్య అంటే చాలా ఇష్టం. రామయ్య చెప్పిన పనంతా చేస్తూ ఉంటాయి. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు గంగ కాలికి గాయమైతుంది. పాపం గంగ ఆ నొప్పి బాధతో అంబా అంబా అని అరుస్తూ ఉంటుంది. అది చూసిన రామయ్య విలవిలలాడిపోతాడు. వెంటనే ఆ కాలికి పసరుమందు వేసి కట్టుకడతాడు. అలా వారం రోజులకి గంగ పూర్తిగా కోలుకుంటుంది. అలా గంగ నడుస్తూ ఉంటే చూసిన రామయ్య చాలా సంతోషపడిపోతాడు. అలా 2 నెలల సమయం గడిచిపోతుంది. రామయ్య వేసిన పాలకూర పంట చేతికి వస్తుంది. రామయ్య ఆ పంటని అంతా కోసి పట్నానికి తీసుకెళ్ళి మంచి రేటుకు అమ్మేసి తిరిగి ఊరికి బయలుదేరుతాడు. వచ్చేటప్పుడు బిడ్డలిద్దరికీ కొత్త బట్టలు తీసుకొస్తాడు. అది చూసిన దాత్రీధరణి ఆనందానికి అవధులే ఉండవు. అలా సంవత్సరాల సమయం గడిచిపోతుంది. పిల్లలిద్దరూ పెరిగి పెద్దవాళ్ళయ్యి పెళ్ళీడుకి వస్తారు. ఒకరోజు రామయ్య సీతమ్మతో ఇలా అంటాడు. అబ్బా సీత, కాలం ఎంత తొందరగా గడిచిపోయింది. చూస్తుండగానే మన అమ్మాయిలిద్దరూ పెరిగి పెద్దవాళ్ళయ్యి పెళ్ళీడుకు వచ్చారు. ఈ సంవత్సరం మన పంట కూడా చాలా బాగా పండింది. అందుకని మంచి లాభాలు వచ్చాయి కాబట్టి మన అమ్మాయిలిద్దరికీ మంచి సంబంధాలు చూసి పెళ్లి చేసేద్దామని అనుకుంటున్నాను. అవునండి, మీరు చెప్పింది నిజమే. నాకు కూడా ఇదే ఆలోచన వచ్చిందండి. కాబట్టి మంచి సంబంధాలు కుదిరితే ఈ సంవత్సరం మన అమ్మాయికి పెళ్లిళ్ళు చేసేద్దాము. సరే సీత, నేను అలా ఊరిలోకి వెళ్ళి అందరితో విచారణ చేసేసి వస్తాను అని అంటూ బయటకెళ్తాడు. అలా 1 నెల రోజుల సమయం గడిచిపోతుంది. పిల్లలిద్దరికీ మంచి సంబంధాలు కుదురుతాయి. అలా రామయ్య పెళ్ళి కుదరటంతో తన దగ్గర ఉన్న డబ్బులతో అంతా బంగారాన్ని కొంటాడు. కట్నానికి కావలసిన డబ్బును కూడా సిద్ధపరుచుకుంటాడు. పెళ్లి కార్యక్రమంలో పూజన తంతును కూడా పూర్తి చేసుకుంటాడనమాట. అలా పెళ్లికి కావలసిన అన్ని వస్తువులు ఇంట్లోనూ సమకూర్చుకుంటారు. ఆ రోజు రాత్రి మంచిగా పడుకుంటారు. ఆ రోజు రాత్రి అందరూ గాఢ నిద్రలో ఉంటారు. ఇంతలో ఆ ఊరిలో పెద్ద గజ దొంగలు పడతారు. వారు నేరుగా రామయ్య ఇంటికి వస్తారు. పాపం రామయ్య పెళ్లి కోసమని దాచిపెట్టుకున్న డబ్బు, నగలు సమస్తాన్ని అన్నిటిని దోచుకుని వెళ్ళిపోతారు. పాపం రామయ్య పొద్దున్నే లేచి ఆ సన్నివేశమంతా చూసి ఇనపెట్టి ఖాళీగా ఉండడం చూసి కుటుంబం అంతా బోరున ఇలపిస్తారు. పాపం రామయ్య మనసు చాలా బాధపడిపోతుంది. ఇక తనకి చావే శరణ్యం అనుకొని పొలం దగ్గర చెట్టు కూరేసుకునే దానికి పొలం దగ్గరికి వస్తాడు. ఒక చెట్టు దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఇదంతా గంగా మంగలు కనిపెట్టేస్తాయి. తన యజమాని ఏడుపుని చూడలేక విలవిలలాడిపోతాయి. ఒక దగ్గరికి వెళ్ళి పొలాన్ని ఇలా దున్నుతూ కాలుతో దుమ్మునంతా లేపుతాయి. ఇదంతా గమనించిన రామయ్య గంగామంగలు ఏం చేస్తున్నాయని దగ్గరికెళ్ళి చూస్తాడు. దగ్గరికెళ్ళి చూసిన రామయ్య ఆశ్చర్యపోతాడు. పెద్ద డబ్బులనిది అందులో దొరుకుతుంది. అది చూసిన రామయ్య దాన్ని తీసుకొని గంగామంగకి కృతజ్ఞతలు చెప్పి ఇంటికి వచ్చేస్తాడు. అలా రామయ్య ఆ సంపదనంతా తీసుకుని ఇంటికి వచ్చి జరిగిన విషయమంతా భార్య పిల్లలతో చెప్పి సంతోషపడతాడు. తను అనుకున్న ముహూర్తానికే ఘనంగా పెళ్లిని జరిపిస్తాడు. చూశారు కదండి రైతుకు జరిగిన మేలు. ఇంతవరకు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.